ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి వెలుగు మనందరి జీవితాల్లో సకల శుభాలు తేవాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటాం. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగనీహస్త భోజనంతో ముగుస్తాయి. ఈ 5 రోజుల్లో 3వ రోజు జరుపుకునేదే దీపావళి, అంటే దీపాల వరుస అని అర్థం. 3వ రోజు ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగగా జరుపుకుంటాము. చతుర్దశి రోజు నరకాసురుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తారు. ప్రదోష సమయంలో లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని నమ్మకం. ఈ 2025 సంవత్సరంలో ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి అనేది అక్టోబర్ 20 సోమవారం పగలు 2:39 నుండి అక్టోబర్ 21 మంగళవారం పగలు 4:27 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కానీ ఇక్కడ అమావాస్య తిథి అక్టోబర్ 21 పగలు మాత్రమే ఉందండి. మనం లక్ష్మీ పూజ అనేది సాయంత్రం వేళల్లో చేస్తాం కాబట్టి అమావాస్య తిథి సాయంత్రం వేళల్లో అక్టోబర్ 20 సోమవారం రోజు ఉంది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో దీపావళి పండుగను అక్టోబర్ 20 సోమవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళి రోజు విశేషంగా జరుపుకునేటువంటి లక్ష్మీ పూజ ముహూర్తం అనేది అక్టోబర్ 20 సోమవారం సాయంత్రం 7:08 నుండి 8:18 లోపుగా పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిదండి. ప్రదోష కాలంలో చేసే పూజ అనేది అత్యంత విశిష్టమైనదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ప్రదోషకాలం పూజా సమయం అనేది సాయంత్రం 5:46 నుండి 8:18 వరకు ఉందండి. దీపావళి అమావాస్య అర్ధరాత్రి రోజు చేసే పూజ వల్ల సంపదలు ఎల్లకాలం నిలిచి ఉంటాయని, సంపద వృద్ధి చెందుతుందని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. అందుకే అర్ధరాత్రి వేళల్లో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. దీన్నే నిష్టకాల పూజా సమయం అంటారండి. ఈ నిష్టకాల పూజా సమయం అనేది అక్టోబర్ 20 సోమవారం అర్ధరాత్రి 11:28 నుండి 12:15 వరకు ఉందండి. ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కేదారేశ్వర వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే సందేహం కూడా చాలామందిలో ఉందండి. ఎప్పుడైనా కేదారేశ్వర వ్రతం అనేది అమావాస్య తిథి మధ్యాహ్నం వేళలో ఏ రోజైతే ఉంటుందో ఆ రోజుగా చేసుకోవాలి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో కేదారేశ్వర నోములు అక్టోబర్ 21 మంగళవారం రోజు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.